ఏంటి సార్ ఎన్నిసార్లు కాల్ చేసినా సరే లిఫ్ట్ చేయడం లేదు. ఓకే. ఓకే. నేను అర్థం చేసుకోగలను. మీరు బిజీగా ఉన్నారని నేను అనుకుంటాను. కాకపోతే మీరు కాల్ లిఫ్ట్ చేసి ఏదో ఒక మాట చెప్పేసారండి. నేను మళ్ళీ మళ్ళీ కాల్ చేసి మిమ్మల్ని విసిగిచ్చాను గదా! సరే, సరే. మీరు ఎప్పుడొస్తారో మా ఇంటికి చెప్పారంటే నేను దాన్ని బట్టి మొత్తం కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించిన సామాన్లన్నీ తెప్పించి ఇంటి దగ్గర పెడతాను సార్. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కదా బాబు. వచ్చి రాగానే సెల్ ఫోన్స్ ఏమి మా దగ్గర ఉండకుండా తీసుకుంటాడు మేనేజర్. అందుకోసం మేము ఫోన్ లిఫ్ట్ చేసి మీకు సమాధానం చెప్పలేము. సరే సరే, నేను చెప్తాను నీకు డేట్ అయితే మాత్రం ఆ డేట్లో సరుకు మొత్తం తెప్పించి మీ ఇంటి దగ్గర రెడీగా పెట్టించు. ఒక్క రోజులోనే నువ్వు అడిగినా ఆ గేమింగ్ రూమ్ అయితే గనక రెడీ చేసేస్తా. ఓహ్! అలాగా? అయ్యో! నేను ఇప్పుడు దాకా తప్పుగా అనుకున్నాను మిమ్మల్ని. సారీ సార్ ఏమనుకోకండి. ఓకే సార్. మీకు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పండి. నేను ఆ డేట్‌లో మొత్తం సరుకంతా తీసుకొచ్చి మా ఇంటి దగ్గరే పెట్టేస్తాను. ఓకేనా? సరే ఇంక నేను బయలుదేరుతున్నాను. కారు కూడా అక్కడెక్కడో పార్క్ చేసి వచ్చేసాను. పదరా సించాన్ ఫాస్ట్‌గా వెళ్దాం. లేదంటే గనక మళ్ళీ మనకి ఆ కారు దగ్గర ప్రాబ్లమ్ వస్తుంది. కార్ నువ్వు సైడ్కే కదా మామ పెట్టావు, మళ్ళీ ప్రాబ్లం ఏమొస్తుంది? అస్తమానికి నువ్వు కంగారు పడతా ఉంటావు, అదేదో బంగారు కార్ అనుకున్నట్టు. ఇప్పుడు నీకు ఎలాగుంటుందిరా? సంపాదించి కారు కొంటున్నప్పుడు తెలుస్తది ఆ నొప్పి ఎలా ఉంటుందో. నేను సంపాదించి కారు కొంటున్నప్పుడు నాకు చాలా అంటే చాలా బాధగా అనిపించింది. ఒకవైపు డబ్బులు ఖర్చయిపోతున్నాయనేసి. అందుకే నేను ఆ కారునంత బంగారంలా చూసుకుంటాను. సరే గాని ఎందుకంత స్లోగా నడుచుకుని వస్తున్నావు? ఫాస్ట్‌గా రావచ్చు కదా! నీకే పెద్ద పెద్ద కాళ్ళు వేసుకుని బానే నడుచుకుంటూ వెళ్ళిపోతావు, నేను రావద్దా ఏంటి? ఆగు, ఇప్పుడు కూడా పరిగెట్టేస్తున్నావు, నేను రావాలి కదా. ఏ రారా పరిగెట్టుకొని. ఇక్కడ కారుకి ఏమవుతుందేమో అని నా భయం నాది. అరే ఏంటి ఇక్కడ ఎవడో నుంచునున్నాడు? ట్రాఫిక్ కూడా ఇంతలాగా అవ్వింది. కొంప తీసి మన కారుని గుద్దేశాడా? ఓరి నాయనా నా కారు ముందు ఇంకొకటి కారు ఉంది. రేయ్ ఏం చేసావురా? గాయ్స్ ఇక్కడ చూడండి. మొత్తం కారు అంతా చాలా డ్యామేజ్ అయిపోయింది. ఒక్కసారి ఆగండి ఇటు పక్క కూడా వెళ్ళి చూద్దాం. ఓరి నాయనో అద్దం పగిలిపోయింది. ఎదర బంపర్ కూడా మొత్తం పాడైపోయింది. రే ఏం చేశాడో చూడరా సించాన్ వీడు. వీడే అనుకుంటా. గుద్దేసి చూడండి ఎలా నుంచున్నాడు ఏం తెలియని ఎర్రి పప్పలాగా. మర్యాదగా నా కారును గుద్దినందుకు డబ్బులు తీసి ఇక్కడ నుండి వెళ్ళిపో. లేదంటే నేను అస్సలు వదిలిపెట్టని చెప్తున్నాను. ఎంతో ఇష్టంగా కొనుక్కున్న కార్ని వచ్చి ఇలా బంపర్లు గింపర్లు గుద్దేసి పగలగొడతావా? నాకు అదంతా తెలీదురా. ఒకటి నువ్వు రిపేర్ చేయించన్నా సరే నా కారు నాకు ఇవ్వు. లేదంటే గనక డబ్బులన్నా సరే ఇచ్చేసేయ్. ఒక్కసారి ఆగు. వీడిని వెనకాతల నుంచి కూడా ఎవడో గుద్దలేడు. మళ్ళీ ఈడెందుకనేసి ఇటువైపు నుంచి వచ్చి మరి నన్ను గుద్దాడు. రే నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మర్యాదగా నా డబ్బులు ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే అస్సలు ఊరుకొని చెప్తున్నాను. వాడితో మాట్లాంటి మామ, ఒకసారి కార్ ఎక్కు. కారులో ఏమన్నా డ్యామేజ్ అయిందంటే వాడిని అస్సలు వదలకూడదు. అవును సించా నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఓకే కారులో అయితే ప్రస్తుతానికి నాకు డ్యామేజ్ ఏమీ కనబడడం లేదు. సించాన్ ఇక్కడ చూడు. ఈ సైడ్ మిర్రర్ కూడా ఇరిగిపోయిందిరా. ఇప్పుడు వరకు మనం చూసుకోలేదు. మొత్తం బ్రేక్ అయిపోయింది. అలాగే ఫ్రంట్ మిర్రర్ కూడా బ్రేక్ అయిపోయింది. బాబో నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. మర్యాదగా నాతో గొడవ పెట్టుకోకుండా డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతే ఇక్కడి నుంచి మర్యాదగా ఉంటుంది. లేదంటే ఏంద్రా బాయ్, ఏం చేస్తావు? ఇందాక నుంచి చూస్తున్నాను గుస్సు అవుతున్నావుగా. ఇదిగో నాతో పెట్టుకో, మాకు అర్థమవుతుందా? యాడ్ నుండి వచ్చావు ఆడికి పంపించేస్తాను. మర్యాదగా ఈ నుండి పో. అయినా తీసుకొచ్చి రాంగ్ రూట్ లో కార్ పార్క్ చేసిందే కాకుండా నా మీద సిరాకు పడుతున్నావు ఏంద్రా? ఒక్కటి గుద్దేనంటే దెబ్బకు జామడ దూరం ఎగురుతావు, అర్థమవుతుందా? నాతో పెట్టు మా ఒకరోయ్, చూసుకో. నేను ఏ నుంచి వెళ్ళిపోతున్నాను. నన్ను డబ్బులు గిబ్బులు అడిగి ఇబ్బంది పెట్టినావనుకో ఎక్కడ షూట్ చేసి పడేస్తాను రా గుండె, చెప్తున్నాను. చూసావరా సెంచనీడికి ఎంత పొగరో. మర్యాదగా చెప్తే వీడికి అస్సలు బుర్రకెక్కట్లేదు. ఇంకా నా స్టైల్లో చెప్పాల్సిందే. వీణ్ణి అస్సలు వదిలిపెట్టేది లేదు. అయిపోయావరా. నీకు ఈ రోజు ఉంటుందిరా, మామూలుగా ఉండదు. జాతర చేసి పడేస్తాను. అయిపోయాడు. నా డబ్బులు ఇస్తావెవ్వా? ఏంటి ఇవ్వవా? ఇంకా నీకు బ్రతికే హక్కు లేదురా. ఇలాంటివన్నీ అస్సలు వదలకూడదు. నా కార్ని గుద్దేసి నాకే డబ్బులు ఏమనంటాడా? అయిపోయాడు వీడు. వీడిని ఈ రోజు ఎలా కాల్చుతానంటే, రేయ్ ఇంకొక్కసారి నువ్వు నా కార్ని గుద్దాలంటేనే భయపడాలి. నువ్వే కాదు ఇంకా ఎవరైనా సరే నా కార్ని గుద్దాలంటే అందరూ భయపడాలి. చించాన్ వీడిని అయితే మాత్రం అస్సలు వదిలిపెట్టకూడదు. పద పద ఫాస్ట్గా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. మళ్ళీ పోలీసులు ఎవరైనా చూసారంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఓకే గాయస్, మన కార్ని గుద్దిన వాడిని అయితే గనక సక్సెస్ఫుల్గా మనమైతే వేసేసాం. ఇంకా మనకి వాడితో అయితే గనక పని లేదు. ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం. లేదంటే కార్ను గుద్దేసి డబ్బులు అడుగుతుంటే ఇవ్వకుండా కాకమ్మ కౌర్లన్నీ చెప్తున్నాడు. ఎంతో కోపం వస్తుందో చెప్పండి. నువ్వేమంటారో సించాన్? అదంతా కాదు గాయస్, మామ చూసారా ఎంత మర్యాదగా అడిగాడో. నా డబ్బులు నాకు ఇచ్చేసే లేదా కార్ నన్ను రిపేర్ చేసి ఇవ్వంటే, రే ఏంటి గుస్సవుతున్నావు? ఎక్కువ చేసావంటే గనక ఇక్కడే కాల్చి పడేస్తానని కార్ ఎక్కి వెళ్ళిపోతున్నాడు. అలాంటి వాడికి ఎలాగే జరగల మామా. వాడు చూసావా పెద్ద గ్యాంగ్స్టర్ లాగున్నాడు. అటువంటి వాడిని చంపినా సరే ఏం పాపమే లేదు, అర్థమవుతుందా? వాడికి అలాగే జరగాలరా సించాన్. వాడిని వదలకూడదనేసి నేను షూట్ చేసి పడేశాను. ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటాడు. లేదంటే నా కార్ని గుద్దేసి రిపేర్ చేయించమంటే రిపేర్ చేయించడా? నాకు అస్సలు నచ్చలేదు. ఓకే
మనమైతే తీసుకెళ్లి జాగ్రత్తగా పార్క్ చేసి లోపలికైతే వెళ్ళిపోదాం. పదరా సించాన్, ఎక్కువసేపు బయట కూడా ఉండకూడదు. పోలీసులకు మళ్ళీ తెలిసిందంటే డైరెక్ట్ మన ఇంటి దగ్గరికే వచ్చేస్తారు. అయినా మాక్సిమం అక్కడ సీసీటీవీ ఫుటేజ్లు ఏ ఉండవు కాబట్టి పోలీసులు కూడా మనకి ఇంటికి వచ్చే మార్గమే లేదు. సరే సరే, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను. పద ఫాస్ట్గా వెళ్దాం. రే బాబు విజయ్, బయటికి రారా, బయటికి రా. అసలు నువ్వు ఏం చేసావో అర్థమవుతుందా? రే బాబు విజయ్, నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా? నిన్నేరా పిలుస్తుంది, ఎంతసేపు పిలవాలి? బయటికి వస్తున్నారా మమ్మల్ని రమ్మంటారా? అయ్యో, బయట నుండి ఎవరో పిలుస్తున్నారు. నాకు ఏం అర్థం కావట్లేదు. పోలీసులేమో నా డౌట్. ఇందాక నుండి లేపుతున్నాను, ఈ మామ ఏమో లేవడం లేదు. విజయ్ మామ, లేస్తున్నావా లేదా? ఏంటి ఇందాక నుండి లేపుతూనే ఉన్నాను. ఏం చేస్తున్నావు మామ? పడుకొని. ఏంట్రా సించాన్ నీ గోల? పడుకొని ఏం చేస్తాం? పడుకుంటాం. దానికి మళ్ళీ లేపి పడుకొని ఏం చేస్తాం అని అడగాల? అసలు ఏమైంది? కంపులు మునిగిపోయినట్టు అలా గరుస్తున్నావు? ఏమైందంటే బెట్టి, నిద్రలో ఉండడం వల్ల నీకు ఒక్క ముక్క కూడా వినబడ్డం లేదు. బయట నుండి ఎవరో రే విజయ్ బయటికి రారా, అయిపోయావురా ఈ రోజు అంటున్నారు. కొంపు తీసి నువ్వు ఇందాక చంపిన వాళ్ళు మనుషులేమని నాకు డౌట్ గా ఉంది మామా. ఫాస్ట్ గా వెళ్ళి బయట ఒకసారి చూడు, అసలు ఎవరు వచ్చారో. బయటికి వెళ్ళి చూడొచ్చు కదరా సించాన్, అసలు ఎవరొచ్చారో. బయటికి వెళ్ళి చూస్తేనే కదా తెలుస్తుంది. ఒక్కొక్కసారి ట్రవర్ గాడు కూడా అలాగే వచ్చి ప్రాంకులు చేస్తా ఉంటాడు. వాడే అయ్యి ఉంటాడు ఖచ్చితంగా. లేదంటే ఈ టైంలో ఎవడొచ్చి మనల్ని పిలుస్తాడో చూడండి. పైగా మెట్ట మధ్యాహ్నం 1. ఓకే, బయటికి వెళ్ళి ఎవరో చూద్దాం. రే, ఏంట్రా ఇది? పోలీసులు వచ్చారు మన ఇంటికి. ఓకే, మనం కొద్దిగా ధైర్యంగా ఉండాలి. ఏం తెలియనట్టు యాక్ట్ చేయాలి. సార్ చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? రే బాబు, నువ్వు అసలు ఏం చేసావో నీకు అర్థమవుతుందా? అన్యాయంగా ఒక మనిషిని చంపేసి వచ్చి ఇప్పుడు ఇంట్లో నువ్వు విశ్రాంతి తీసుకొని మనశాంతిగా పడుకుంటున్నావా? అసలు నీకు ఎంత ధైర్యం రా? లాస్ శాంటస్ లో క్రైమ్లు అనేవి లేకుండా ఉంచితే నువ్వు ఇప్పుడు వచ్చి ఒకరిని చంపేసి విశ్రాంతిగా పడుకుంటే ఏంటి దానికి అర్థం? కనీసం పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇన్ఫార్మ్ చేయాలి కదా నువ్వు. ఏమని ఇన్ఫార్మ్ చేయండి సార్? ఒకరిని చంపేశాను, వాడి తప్పు వల్లే చంపేశానని చెప్పమంటారా? మీకు ఏం చెప్పినా సరే నమ్మరు కదా. సరే, మీకు ఒక ప్రూఫ్ చూపిస్తాను చూడండి. అసలు నా కారు ఎలా ఉండేది, ఎలాగైపోయిందో ఒకసారి మీరే చూస్తే అప్పుడైనా సరే మీకు నమ్మకం కుదురుతుంది. నువ్వు ఆలోచించాను ఒకసారి, ఈ కారు ఎలాగుందో అసలు వాళ్ళకి చూపిస్తే గానీ అర్థం కాదు. చూస్తున్నారా ఇక్కడ కారు ఎలాగుందో? బంపర్లు గెంపర్లు మొత్తం అన్ని పగలు కొట్టేశాడు. వాడు రాంగ్ రూట్ లో వచ్చి నన్ను గుద్దేసింది కాకుండా మళ్ళీ నువ్వు రాంగ్ రూట్ లో ఎందుకు పార్క్ చేసావు అని చెప్పేసి నన్ను అడుగుతున్నాడు. ఎంత తప్పు సార్, మీరే చెప్పండి ఒక మాట. అసలు ఇలా ఇళ్ళ వెహికల్స్ అట్నుంచి వచ్చి నన్ను గుద్దేశాడు. వాడు మాటలు మళ్ళీ సరిగ్గా మాట్లాడలేదు. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడావంటే ఇక్కడే చంపేస్తాను, నరికేస్తాను అన్నట్టు చెప్తున్నాడు వాడు. కావాలంటే నాతో పాటు వీడు కూడా ఉన్నాడు కదా, ఒకసారి అడిగి చూడండి. అంతేగాని మీరు ఇక్కడికి వచ్చి ఇప్పుడు న్యూసెన్స్ క్రియేట్ చేస్తే నేను అసలు ఊరుకోను సార్, చెప్తున్నాను. రే మాకు అన్ని తెలియవు. మేమందరం పోలీసులం కాబట్టి మేము ఒకటే న్యాయం మీద నడుచుకుంటూ వెళ్తాం. నీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు చంపేస్తే ఇక్కడ ఎవరు చేతులు కట్టుకొని కూర్చోలేదు. అర్థమవుతుందా? నోరు మూసుకొని పోలీస్ జీప్ ఎక్కు, పద. ఆ తప్పులేదు, నేను భయపడను సార్, పదండి. నో ప్రాబ్లం, వెళ్దాం ఇప్పుడే. రేయ్, మర్యాదగా వాడి తప్పు లేకుండా నువ్వే చంపావని చెప్పేసి ఒప్పుకుంటావా? లేదంటే నిన్ను ఇక్కడే చంపి పాతేమంటావా? నువ్వు చంపింది ఎవరినో తెలుసా? మా తమ్ముడు కొడుకుని. వాణ్ణే నువ్వు రక్తాలు వచ్చేలా కాల్చుతావా? ఇప్పుడాడు హాస్పిటల్లో బెడ్ మీద పడుకొని చావు బతుకుల్లో ఉన్నాడు. నిన్ను అసలు వదిలి పెట్టనురా, అయిపోయావు నా చేతుల్లో. నీకులాంటి వాడిని నేను ఎలా కొడతానంటే అలా కొడతాను. మర్యాదగా వాడి తప్పు లేకుండా నువ్వే వాడిని కొట్టానని చెప్పేసి కోర్టులో ఒప్పుకో. లేదంటే నీకు అసురేనా నేనంటే ఏంటో చూపిస్తాను. మీరు నన్ను ఎన్నన్నా కొట్టండి, కానీ నా తప్పు లేకుండా తప్పునైతే మాత్రం అసలు ఒప్పుకోను. ఏంట్రా గన్న తీసి మమ్మల్ని కాల్చుతున్నావు? అయిపోయావురా, ఈ రోజు నేను వదిలిపెట్టేది లేదు. నువ్వు ఎంత షూట్ చేసినా సరే బుల్లెట్లు నాకు తగలవురా. ఎందుకంటే నేను లోపల వెస్ట్ వేసుకొని మరి ఉన్నాను. నీకులంటాడు ఉంటాడే, నేను ఇలా వచ్చాను. అయిపోయావురా, అది చావాలి రోజు నా చేతుల్లో. వినయ్, అస్సలు వదిలిపెట్టకూడదు. లేదంటే మా తమ్ముడు కొడుకునే హాస్పిటల్ పని చేస్తావురా నువ్వు, హాస్పిటల్ పని చేస్తావా నువ్వు? అయిపోయాడు. లేదంటే ఎంత యాక్టింగ్ చేస్తున్నాడు. మర్యాదగా తప్పు నీదాను ఒప్పుకోమంటే వీడు 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 చూడండి. ఇప్పుడు చూసారా, స్టేషన్ మొత్తం రక్తం చిందిచ్చిలా చేయించుకున్నాడు వాడే. అయిపోయాడు. రేయ్, సార్ అడిగితే గనక వాడే మన మీద అటాక్ చేశాడు, అప్పుడు మనం కొట్టామని చెప్పండి. ఎవరన్నా సరే ఎక్కువ తక్కువ మాట్లాడి ఎక్కువ చేశారంటే అస్సలు ఊరుకొని. రే బుడ్డడా, నీకు కూడా అర్థమవుతుందా? మీ మామ ప్రాణాలతో బతుకుండాలంటే నేను చెప్పింది చెప్పినట్టు చెప్పు. మీ మామయ్య జ్ఞానం తీసుకుని అందరి మీద అటాక్ చేశాడని. అసలు ఈ మేడం ఎందుకని ఎంత కంగారుగా ఫోన్ చేసింది? నేను బయటకు వెళ్ళొచ్చేలోగా ఏం చెత్త పని చేశారో వీళ్ళు. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూడాలి. అసలు ఏమైంది ఇక్కడ?
ఈ కానిస్టేబుల్ ఎందుకు పడిపోయి ఉన్నాడు? రే త్రిమూర్తిలో, అసలు ఏమైందిరా? ఎందుకనేసి వీడెక్కడ పడున్నాడు, అక్కడ వాడి పడున్నాడు. అసలు ఏమైందో చెప్తావా లేదా? ఏంటి రక్తం? స్టేషన్ మొత్తం రక్తపాతం చేసి పడేశారు కదరా. అసలు ఏమైంది? సార్ వీణు నిన్ను ఏమీ చేయలేదు. మన కానిస్టేబుల్ ఇటువైపు నుంచి వెళ్తుంటే గన్ను లాక్కొని వీడియో షూటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇలా కాదనేసి వెంటనే గల్ఫ్ స్టిక్ చేసుకుని వచ్చి నెత్తి మీద కొట్టేసి వీడిని కింద పడుకోబెట్టాను. వీడు ఎంత దుర్మార్గంగా ఉన్నాడంటే నార్మల్గా లేడు సార్. వీడిని ఇక్కడ ఉంచకూడదు. వీడిని తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో పడేసేయాలి. ఓ 10 నిమిషాలు స్టేషన్ చూసుకోమంటే ఈలోగా రక్తపాతం చేసి పడేశారు కదా. సరే సరే, నేను వెళ్తున్నాను. నువ్వు వాడిని తీసుకువెళ్ళి సెంట్రల్ జైల్లో పడేసాయి. ఇలాంటి క్రిమినల్ ఇక్కడ ఉండకూడదు. అన్నట్టు నిజం ఒప్పుకున్నాడా వాడు? వీడే చేశాడా లేదంటే అవతల వాడిది తప్పుందా? అవతల వాడిది ఏం తప్పులేదు సార్. వీడిదే తప్పంతా అనేసి ఒప్పుకున్నాడు వీడే. వీడిని అంతగా సెంట్రల్ జైల్లో తీసుకెళ్లి పడేసి 15 సంవత్సరాలు జైలు శిక్ష వేయాలి వీడికి. సరే సరే, వాడే ఒప్పుకున్న తర్వాత ఇంకేంటి? తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో పడేసి ఇలా ఇక్కడ ఒక కానిస్టేబుల్ ను కూడా హత్య చేశాడనేసి ఎఫ్ఐఆర్ లో రాయమా. అబ్బా, ఏంటి ఈ గచ్చి ఎంత వేడిగా ఉంది? ఎక్కడికి తీసుకొచ్చి పడేశారు నన్ను? అబ్బా, ఏంటి నేను ఎక్కడ ఉన్నాను ఇంతకీ? ఓరి నాయను, సెంట్రల్ జైల్లో పడేశారా? అసలు నేను ఏం తప్పు చేశానని ఈ సెంట్రల్ జైల్లో పడేశారు? ఈ సెంట్రల్ జైల్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే 15 సంవత్సరాల పైగానే జైల్లో ఉన్న వాళ్ళే. అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి పడేశారో నాకు ఏం అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ చూడండి, క్రిమినల్స్ అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నేను ఏం తప్పు చేశాను? ఓకే, ఇతన్ని అడుగుదాం ఒకసారి. సార్, అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి. ఒక మనిషిని చంపేశావనేసి నీ మీద కేసు ఎఫ్ఐఆర్ అయ్యింది. అందుకోసమే నిన్ను తీసుకొచ్చి సెంట్రల్ జైల్లో పడేశారు. ఈ జైలు నుంచి నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. 15 సంవత్సరాలు నీకు చెప్పకూడే ఇక్కడ. అయ్యో, నేను ఎలా చెప్పాలి? మీకు అర్థం కావట్లేదు. వాడు చనిపోలేదు, నిజంగా బ్రతికే ఉన్నాడు. వాడు చనిపోయేంతలా నేను షూట్ కూడా చేయలేదు. ఏంటి వీళ్ళు ఎంత చెప్పినా సరే నమ్మడం లేదు. నాకు ఏం అర్థం కావట్లేదు గాయస్. అసలు వీళ్ళకి నిజం చెప్తుంటే కనీసం నా మాటను కూడా నమ్మడం లేదు. వాడి తప్పు పెట్టుకొని తీసుకొచ్చి నన్ను సెంట్రల్ జైల్లో పడేశాడు. అయినా సరే ఆ పోలీసుడు ఏమన్నాడో మీరు విన్నారా? మా మేనల్లుడినే నువ్వు అలా చేస్తావా అని చెప్పేసి అన్నాడు. సరే సరే, వాళ్ళ మేనల్లుడో నాకేంటో తెలియదు కానీ పోలీసులు అందరూ ఒకటేనబ్బా. వీళ్ళేదో మాట్లాడుకుంటున్నారు. ఏంటి, నా కోసమేనా 15 సంవత్సరాల పైగానే నాకు శిక్ష చేసేలా చూస్తున్నారా? ఉరి శిక్ష కూడానా? నేను అసలు ఏం తప్పు చేస్తున్నాను నాకు ఉరి శిక్ష చేయడానికి? ఓకే, ఇక్కడ ఎవరొకరు హెడ్ ఉంటారు కదా, వాళ్ళనైతే కనుక మనం కనుక్కుందాం ఫాస్ట్గా వెళ్ళి. వీళ్ళేంటి నా వెనకతలే వస్తున్నారు క్రిమినల్స్? కొంప తీసి వీళ్ళు నన్ను చంపడానికి ప్లాన్ గనేశారా? ఈ పోలీసులు సెంట్రల్ జైల్లో క్రిమినల్స్ తో చంపడానికి నా మీద ప్లాన్ వేసినట్టుకున్నారు. అమ్మోయ్, నేను ఫాస్ట్గా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. అర్జెంటుగా ఎవరో ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నన్ను కాపాడమని అడగాలి. ఎక్కడున్నారు? ఏదో ఒక ఆఫీసర్ కావాలి. అబ్బా, వీళ్ళు నా వెనకతలే వచ్చేస్తున్నారు. అదిగోండి, అక్కడెవరో ఆఫీసర్ ఉన్నారు కదా, ఒక్కసారి అతని దగ్గరికి వెళ్ళి మనమైతే కనుక మాట్లాడదాం. ఫాస్ట్గా పదండి. ఓకే, ఆయన దగ్గరికి అయితే వచ్చేసాం. సార్, వెనకతల వాళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారు. మీరే నన్ను కాపాడాలి. చూడండి, ఇప్పుడే వెనక్కి పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నారు మీకు చెప్పగానే. ఇదిగో అబ్బాయి, నువ్వు ఏం భయపడాల్సిన పని లేదు, అర్థమవుతుందా? నువ్వు ఇక్కడ ఉన్నంతసేపు సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటావు. ఇక్కడ చాలా హై సెక్యూరిటీ అండ్ అలాగే హై పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన పని ఏమీ లేదు. వాళ్ళు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. కావాలంటే ఒకసారి చుట్టుపక్కల చూసుకో, మొత్తం పోలీసులే ఉంటారు. అర్థమైందా? నువ్వు ఏం భయపడక. వాళ్ళు నీ మీద అటాక్ చేసినా పోలీసులే చూసుకుంటారు. నేను దీన్ని అస్సలు సహించలేకపోతున్నాను. నా తప్పు లేకుండా నన్ను సెంట్రల్ జైలుకి తీసుకొచ్చి పడేస్తారా? నేను అస్సలు ఊరుకోను. ఇప్పుడే ట్రవర్కి ఫోన్ చేసి నేను ఇక్కడున్న విషయం ట్రవర్కి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఓకే, ఎక్కడుంది? కమాన్ ట్రవర్, కాల్ లిఫ్ట్ చేయి. హలో ట్రవర్, ఎక్కడున్నావు? ఏం తప్పు లేకుండా పోలీసులు తీసుకొచ్చి నన్ను సెంట్రల్ జైల్లో పడేశారు. నువ్వే ఏదో ఒకలా వచ్చి నన్ను కాపాడాలి. ప్లీజ్ ట్రవర్, ప్లీజ్ ఫాస్ట్గా రా. ఆంధ్రాను వంటుందా? సెంట్రల్ జైల్లో పడేసినారా? అసలు నిన్ను అక్కడ ఎందుకు పడేశారా? సరే, నిన్ను ఎందుకు పడేసినారో నాకు తెలియదు, కానీ నిన్ను తీసుకెళ్లిపోతాను. అర్థమవుతుండదా? నువ్వు ఏం కంగారు పడమాక. ఈ ట్రవర్ గాడు నీకుండాడ్రా, ఉండాడా? వస్తా. అదే, అసలు అవన్నీ ఎందుకు పడేసినారో నాకు అన్ని అనవసరం. కానీ నేనైతే మాత్రం ఆ విజయ్ గారిని అయితే ఖచ్చితంగా తీసుకొచ్చేస్తాను. ఎక్కడుందే? ఈ అడుగు పంది చాలా మంది మనుషుల్ని చంపి ఇబ్బంది పెడుతుంటదంట. దేన్ని ఈరోజు వేసేస్తా. ఇదిగోండే, ఏన్నే ఉంది. అయిపోయావే అడుగు పందే, నాకు నువ్వు దొరికేసినావా? అద్దే, పడ్డది కింద. ఇప్పుడు దేన్ని తీసుకెళ్ళే అందరికి అప్పచెప్పాలిరా. ఇది ఇంకా సావలేదురా, అయిపోయినాదా? లేదంటే మనుషులు అందరి మీద అటాక్ చేస్తుందా?
దీని దంతాలు చూడండి ఎంత జార్పుగా ఉండాయో. దీని మూతి మీద చూసారా, మొత్తం రక్తంతో నిండిపోయింది అదే. ఈ అడుగు పందిని చంపేసినావు కాబట్టే మనకు బోల్డ్ అంత పేరు వచ్చేస్తుందా. అదే నీకు లాంటి అడుగు పందులన్నీ సావాలే. సరే, నిన్ను కాల్చి కాల్చి నాకు టైం వేస్ట్ అవుతుండదే. నేను ఫాస్ట్గా వెళ్ళి నా మిత్రుని కాపాడాలా. ఫాస్ట్గా వెళ్ళరా ట్రవరో. మన మిత్రుడు విజయ్ అక్కడ ఉండిపోయినాడు. వాణ్ణి ఎట్లయినా సరే మనం కాపాడే ఇంటి దాకా తీసుకొచ్చేసేయాలి. ఓకే, కార్యక్రమం అయినా సెంట్రల్ జైల్లో లోపలికి వెళ్ళాలంటే పర్మిషన్లు ఉండాలా. మనల్ని లోపలికి వెళ్ళేలోగా చంపేస్తారు. కాబట్టి మనం ఏదన్నా ఒక మంచి హెలికాప్టర్ తీసుకొని దాంట్లో మనం సెంట్రల్ జైల్లోకి వెళ్ళాలా. ఎట్లన్నా సరే మనం సెంట్రల్ జైల్లోకి వెళ్ళే నా మిత్రుడు విజయ్ గారిని బయటకు తీసుకొచ్చేదాకా నాకు అసలు మనశాంతి ఉండదు. ఎలాగన్నా తీసుకొస్తాను. ఎల్లో ఏడున్నదే, ఒకరి దగ్గర హెలికాప్టర్ ఉంది. వాడి దగ్గరికి వెళ్ళే వెంటనే తీసుకొని మనమైతే గనక మన మిత్రుడి దగ్గరికి అయితే పోవాలా. అస్సలు లేట్ చేసినంటే నా మిత్రుడికి చాలా అంటే చాలా దారుణం అయిపోతుండదే. ఓకే, ఫాస్ట్ గా వెళ్ళాలే. సబ్స్క్రైబర్స్ మీరందరూ నాతో పాటు ఉండే నా మిత్రుడి విజయాన్ని కాపాడనీకి మీరు నాకు హెల్ప్ చేస్తారు కదా. హెల్ప్ చేస్తారో లేదో కింద కామెంట్ చేయండి. అమ్మయ్యా, ఫైనల్ గా మనకి హెలికాప్టర్ దొరికేసింది. వాళ్ళకి ఏదోటి చెప్పేసా హెలికాప్టర్ తీసుకొచ్చేసినాను. ఇదేందా మొత్తం వెరైటీగా ఉండదే. ఎదరు ముట్టు మాత్రం ఉంది, ఇంక ఏటీ లేవు. మనకి ఏటైతే ఏట్లే, మనకి హెలికాప్టర్ కావాలి కాబట్టి మనం ఏదొకలా దీన్ని సాధించేసినామా. ఫాస్ట్ గా విజయ్ గారిని కాపాడేసేయాలి. మిత్రుడా వచ్చేస్తుండ్రా. ఈ ట్రవర్ ఉండగా నిన్ను ఎవడు ఏమి చేయలేడురా. నీకు అర్థమవుతుండదా. వస్తుండా నీ దగ్గరికి డైరెక్ట్ గా వచ్చేస్తుండా. ఎవ్వడు నిన్ను ఏమి చేయలేడా. ఈ మిత్రుడు ట్రవర్ గడి ఉండేంత వరకు వస్తున్నాను. ఒక పాలి విజయ్ గడికి ఫోన్ చేసి కరెక్ట్ గా ఏడున్నాడో అడగాల. ఓకే, దొరికినది నెంబరు. ఫాస్ట్ గా మనం ఇప్పుడు కాల్ చేస్తున్నాం విజయ్ గడికి. ఏడున్నాడు ఈడు, ఎంత పెద్ద సెంట్రల్ జైల్లో ఈడు ఏడుంటాడో మనం ఖచ్చితంగా ఫాస్ట్ గా వెతికి పట్టుకోలే. రా విజయ్, ఏడున్నావురా? ఏందా లొకేషన్ పెట్టావా? ఓకే చూసుకుంటుంటాను. నేను పైన ఉండాను రా, సెంట్రల్ జైలు పైన. కిందకు దింపుతున్నాను, రెడీగా ఉండా. ఓకే, ఆడికైతే మనం కిందకు దిగుతున్నాం, రెడీగా ఉండమని చెప్పేశాం. ఫాస్ట్ గా వెళ్ళే అని ఎక్కించుకుని ఏంటని వెళ్ళిపోలే. రే విజయ్ రా 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 రా, ఫాస్ట్ గా రా. వచ్చి ఫాస్ట్ గా ఎక్కరా. మనం వీలినంత ఫాస్ట్ గా ఏ నుండి వెళ్ళిపోవాలా. అదే ఎక్కినావా? ఓకే. రే విజయ్, జయేంద్రాన్ని ఒంటి మీద బట్టలు కూడా తీసేసినారు. ఏం చేసినారా వెళ్ళినో? ట్రవర్, సరైన సమయానికి వచ్చి నన్ను కాపాడావు. లేదంటే గనక నేను కూడా ఒక ఖైదీలాగా ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకుని వాళ్ళలోనే మిగిలిపోయేవాని. కానీ నువ్వు కాపాడతావనేసి నాకు తెలుసు ట్రవర్, తెలుసు. నీ మీద నమ్మకం పెట్టుకుని నేనైతే మాత్రం ఇందాక నుండి వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు నాకు ఖైదీ బట్టలు వేసుకోమని చాలా అంటే చాలా ఫోర్స్ చేశారు. అదే ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకుంటారు కదా ఖైదీలు, ఆ బట్టలు వేసుకొని చాలా ఫోర్స్ చేశారు. కానీ నేను అస్సలా వేసుకోను, తప్పు చేయని నేనెందుకు వేసుకోవాలని చెప్పేసి అస్సలు వేసుకోలేదు. కానీ కరెక్ట్ టైంకి నువ్వు వచ్చి నన్ను కాపాడేశావు. థ్యాంక్ యూ సో మచ్ ట్రవర్. నువ్వు వస్తావని నేను అస్సలు అనుకోలేదు. అందరూ అట్ట మాట్లాడుతున్నావు. ఈ ట్రవర్ గాడి నీకు ఆపదొచ్చినాక రాకుండా ఉంటాడా యాందా? ఖచ్చితంగా వస్తాడు, అర్థమవుతుండదా? సరే, ఇప్పుడు ప్లాన్ ఏందో చెప్పు. చెప్తాను. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే మనం చాపర్ మీద అసలు ఎక్కువ దూరం వెళ్ళకూడదు. వెళ్ళామంటే ఖచ్చితంగా దొరికేస్తాం. మనం ఇక్కడ చాపర్ని జాగ్రత్తగా ల్యాండ్ చేసేసి నేనైతే మాత్రం ఒక ప్లాన్ అయితే వేసాను. ఖచ్చితంగా మనల్ని ఎవ్వరు కనిపెట్టనంటే కనిపెట్టలేరు. అసలు ఎవరు కూడా అనుకోరు. మనం కారు మీద వెళ్ళినా సరే, బోటు మీద వెళ్ళినా సరే, దేని మీద వెళ్ళినా వాళ్ళకి ఖచ్చితంగా మనల్ని కనిపెడతారా ట్రవర్? ఆంధ్ర నువ్వు మాట్లాడుతుందే కారు మీద కాదు, చాపర్ మీద కాదు, అలాగనేసి బోటు మీద కాదు, ఇంక ఎట్రా మనం వెళ్ళేదే? అయ్యో ట్రవర్, అట్ల మీద వెళ్తే మనం ఖచ్చితంగా పోలీసులకి దొరికేస్తాం. అప్పుడు నన్ను కూడా తీసుకెళ్లి మళ్ళీ జైల్లో పడేస్తారు. అర్థమవుతుందా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇటువైపు నుంచి ఇప్పుడు ట్రైన్ వెళ్తుంది కదా, మనం ఆ ట్రైన్ ఎక్కేసామంటే ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా వెళ్ళిపోవచ్చు. అందుకోసమే చాపర్ని కూడా నేను అడ్డుగా ల్యాండ్ చేయమని చెప్పాను. అయినా నీ ప్లాన్ బాగుంటది గానే, ఈ చాపర్ మీదే నువ్వు వేరే ఊరేళ్ళిపోతే నేను ఎవడు పట్టుకోలేడు కదరా. ఇవన్నీ ఎందుకు చెప్పు? ట్రవర్, మర్చిపోయావా? సించన్గడ్ ఇంకా 1 టౌన్ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాడు. వాణ్ణి ఎలాగైనా విడిపించాకైనా నేను ఊరు వదిలి వెళ్ళిపోతాను. అర్థమవుతుందా? ఈ పోలీసులందరూ నా మీద చాలా అంటే చాలా దారుణంగా పగబడేశారు. లాస్ సెంటర్స్ లో ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని చంపేస్తారు. అవునవును, నువ్వు చెప్పేది కూడా ఒక విధంగా ఆలోచిస్తుంటా, అది కూడా కరెక్టేరా. ట్రవర్, రా ఫాస్ట్ గా రా, ట్రైన్ వస్తున్నది. ఓకే, మనమైతే బాగానే ఎక్కేసాం. ఎంత ఫాస్ట్ గా వచ్చిందో చూసారా? అయినా సరే ఏదో ఒకలా మనం ట్రైన్ ఎక్కేసాం. ట్రవర్, రారా వచ్చి నువ్వు కూడా ఫాస్ట్ గా ఎక్కేసాయి. అమ్మా, ఫైనల్ గా ట్రవర్ కూడా వచ్చేసాడు. ట్రవర్, ఇప్పుడు ప్లాన్ ఏంటో తెలుసా? వద్దులే, ఒక్క నిమిషం ఉండు. డైరెక్ట్ గా నేను ఫోన్ చేసి సిమ్యానికి అసలు ఏం జరిగిందో చెప్పేస్తాను. ఓకే, ఒక్క నిమిషం గాయస్. మనం ఫస్ట్ అయితే కనుక ఒకసారి సిమ్యానికి అయితే కాల్ చేయాలి.
ఎందుకంటే నా ప్లాన్ నాకైతే ఉంది. ఓకే, సిమియాన్ కాల్ లిఫ్ట్ చేయి. హలో సిమియాన్, ఏం చేస్తున్నావు? అదే, నేను ఒక కేసులో దొరికిపోయాను. అసలు నా తప్పు లేకుండా తీసుకువెళ్ళి స్టేషన్లో పెట్టి నన్ను నానా హింసలు పెడుతున్నారు. నువ్వు ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ రెడీ చేసి ఉంచు, నేను ఒక 10 నిమిషాల్లో నీ దగ్గర ఉంటాను, ఓకేనా? ఓకే, సిమియాన్కి అయితే కాల్ చేసి చెప్పేశాం. మనమైతే కనుక ఇప్పుడు లెస్టర్కి అయితే కాల్ చేసి మన ఫోన్ ఎవరికి ఫోన్ చేసినా సరే ట్రాకింగ్ అవ్వకుండా చెప్పాలి. ఓకే, లెస్టర్ 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 ఎక్కడుంది? ఇప్పుడే కదా దొరికింది, మళ్ళీ పోయినట్టుకుంది. ఓకే, లెస్టర్ కూడా దొరికేసింది. హలో లెస్టర్, నా ఫోన్ నుంచి ఏ ఫోన్లు వచ్చినా సరే, ఏ ఫోన్లు వెళ్ళినా సరే ఎవరికి ట్రాక్ అవ్వకుండా వెంటనే జామర్స్ ఆన్ చేసేసాయి, అర్థమవుతుందా? అయ్యో లెస్టర్, నీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేంత ఓపిక నాకు లేదు, అర్థమవుతుందా? తర్వాత నేనే జాయిగా తీరుబట్టుగా చెప్తాను. ప్లీజ్ ఫస్ట్ నేను చెప్పింది అయితే మాత్రం జాగ్రత్తగా చెయ్యి. ఓకే ట్రవర్, నేనైతే మాత్రం వాళ్ళిద్దరికీ చెప్పేశాను. ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటో తెలుసా? సిమియాన్ దగ్గరికి వెళ్ళి బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసుకొని వెంటనే స్టేషన్కి వెళ్ళి సించాని గారిని విడిపించుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇక్కడ నుండి వెళ్ళిపోవడమే. అది మన ప్లాన్ అయితే మాత్రం. కానీ దీంట్లో మనం చాలా ఇబ్బందులు పడతాం. జాగ్రత్తగా ఏదో ఒకలా దీన్ని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అమ్మయ్యా, ఏదో ఒకలా సిమియాన్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎంతకీ సిమియాన్ ఉన్నాడో లేదో లోపల. సరే సరే, మనం ఒకసారి లోపలికి వెళ్ళి సిమియాన్ ఉన్నాడో లేదో చూద్దాం. ఫోన్ చేసేస్తే సరిపోతుంది కదా. ఎక్కడుంది? ఓకే, దొరికింది. ఓకే, కాల్ లిఫ్ట్ చేయి. హలో సిమియాన్, ఎక్కడికి వెళ్ళావు? ఏంటి, బయటికి వెళ్ళావా? సిమియాన్, బుల్లెట్ ప్రూఫ్ కార్ అడిగాను కదా, ఇదేనా కారు? ఓకే ఓకే, నీకు జరిగిందంతా తర్వాత చెప్తాను. ప్రస్తుతానికైతే నేను బయలుదేరుతాను. థ్యాంక్ యూ సిమియాన్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సరైన సమయానికి నన్ను అందరూ ఆదుకున్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు నేను చాలా మంచోననేసి. నేను ఏ తప్పు చేయను, ఎవరిని గెలకను. కానీ వాడే వచ్చి నన్ను గెలికి లేనిపోని మాటలన్నీ అన్న తర్వాత నేను ఊరుకుంటున్నా చెప్పండి? అయినా వాడికి ఏం కాలేదు, ఇప్పటికి కూడా బానే ఉన్నాడు. ఈ పోలీసులే కావాలని నన్ను సెంట్రల్ జైల్లో పడేసి 15 సంవత్సరాలు నాకు శిక్షణ వేశారు. అందుకోసమే నాకు నచ్చలేదు. ఏంట్రా విజయ్, నువ్వు చేసిన దాంట్లో అసలు ఏం తప్పు లేదు. ఎందుకు ఇప్పుడు మనం ఏడకపోతున్నాం? ఇంకెక్కడికి? సించాన్ గడి దగ్గరికి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి సించాన్ గడిని విడిపించుకుని వెంటనే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. ఓకే, మనమైతే పోలీస్ స్టేషన్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుండి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. రే ట్రవర్, నువ్వైతే బయట ఉండు, నేను లోపలికి వెళ్ళి సించాన్ గాని తీసుకుని వచ్చేస్తాను. అసలు అవన్నీ ఎక్కడ పెట్టారో కూడా మనకి తెలియదు కదా. అమ్మయ్యా, మనమైతే మాత్రం బాగానే వచ్చేసాం. రే ట్రవర్, నువ్వు ఇక్కడే ఉండు, నేను రెడీ అన్నప్పుడు వెంటనే కార్ తీయాలి, అర్థమవుతుందా? లేదంటే గనక మనం చాలా పెద్ద ప్రాబ్లంలో పడతాం. ఓకే, ఈ డోర్ అసలు ఓపెన్ అవుతుందా? ఈ డోర్ క్లోజ్ చేసుకున్నారు వెళ్ళు. సరే సరే, మనం ఒకసారి ఇటువైపుకి వెళ్ళి ఇటు నుంచి అయితే గనక చూద్దాం. గాయస్ మొత్తం అంతా వెతికాను, కానీ సించాన్ గడైతే నాకు ఎక్కడ కనబడలేదు. ఓకే, వీడి మీద కరెక్ట్ గా పెట్టి మనమైతే షూట్ చేయాలి. అద్ది పడిపోయాడు. ఓకే, సించాన్ గడి లోపలే ఎక్కడో ఉన్నాడంట. ఏంట్రా ఏంటి ఫోన్లు చూసుకుంటున్నారు? అయిపోయారా మీరు అందరూని? రే సించాన్ ఎక్కడున్నావు? సించాన్ ఎక్కడున్నావు? రే సించాన్, నీకరే పిలుస్తుంది, ఇక్కడే ఉన్నావా? ఓకే, ఎక్కడి నుంచో మనకేదో సౌండ్ వచ్చింది. ఇదిగోండి ఇక్కడే ఉన్నాడు. హే సించాన్, ఇక్కడే ఉన్నావా? ఎక్కువేం మాట్లాడకుండా నా వెనకతలే ఫాలో చేసుకుని వచ్చేసాయి. వచ్చేసావా మామ? థ్యాంక్ యూ సో మచ్. నువ్వు రావేమో అనుకుని చాలా అంటే చాలా భయపడ్డాను. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలుసా? నన్ను తీసుకువెళ్ళి బాలికలు జైల్లో పడేస్తారంట. 10 సంవత్సరాల వరకు బయటికి విడిచిపెట్టనని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు వాళ్ళందరూ. తెలుసురా సించాన్, నాకు తెలుసు. వీళ్ళందరూ ఒకటే మనుషులు, అర్థమవుతుందా? వీళ్ళందరికీ ఒకటే కావాలి, డబ్బు డబ్బు డబ్బు. ప్రతి ఒక్కరు అమ్ముడిపోయే వాళ్ళే. అలాగనేసి ప్రతి ఒక్కరు అలాగుండరు, అర్థమవుతుందా? కొంతమంది నిజాయితీగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. మాలాంటి వాళ్ళు మనం ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి. ఓకే, మనమైతే మాత్రం ఈ ఊరు వదిలైతే గనక వెళ్ళిపోతాం. ట్రవర్ ట్రవర్, ఫాస్ట్ 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 గా వచ్చి కారెక్కు, వెంటనే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. ఓకే, మనమైతే బయలుదేరిపోతున్నాం. గాయస్ అదిగోండి, పోలీసులు అయితే మాత్రం మన వెనకతలే వచ్చేస్తున్నారు. వాళ్ళకి మనం ఎలాగన్నా దొరకకుండా ఎక్కడి నుండి వెళ్ళిపోవాలి. కమాన్ 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 కమాన్, అసలు దొరకకూడదు. వీళ్ళకి గనక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని తెలిస్తే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ పోలీసులు వచ్చి మనల్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. మనం అసలు వీళ్ళకి దొరకకుండా ఇక్కడ నుండి బయటపడిపోవాలి. అలాగే ఎయిర్పోర్ట్ నుంచి మనం వేరే కంట్రీకి వెళ్ళిపోవాలి. గాయస్, పోలీసులు అయితే మనల్ని తరుగుతున్నారు. నేను ఎంత ఫాస్ట్ గా వెళ్ళినా సరే నా వెనకతలే వస్తున్నారు. ఓరి నాయనో, ఎలాగైనా సరే మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఏయ్ అమ్మా, వాడు ఇంకా ముందే టర్నింగ్ తిప్పాడు కాబట్టి మనం సేఫ్ అయిపోయాం. ఓకే, ఎలాగైనా సరే మనం ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలి. ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలంటే వీళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకలా మనం తప్పించుకొని వెళ్ళిపోవాలి. వీళ్ళ చూస్తుంటే మనల్ని అసలు వదిలిపెట్టేలా లేరు. ఓరి నాయనో, వచ్చేసారు. కొద్దిగా ఉండుంటే గనక కిందకి వెళ్ళిపోయాను. ఓహ్ ఓహ్, వీళ్ళందరూ వచ్చి మనల్ని కావాలనే గుద్దుతున్నారు. మనం ఏదో ఒకలా ఇక్కడి నుంచి ఖచ్చితంగా తప్పించుకోవాలి. ఓకే, రే ట్రవర్, మనం ఎలాగన్నా వీళ్ళకి దొరకకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలరా. నువ్వు ఏడ ఆపినావంటే మనం వాళ్ళకి ఖచ్చితంగా దొరికేస్తాం, అర్థమవుతుందా? వెనకాల ఎంతమంది పోలీసులు వస్తారు. ఓరి నాయనో, ఏంద్రా ఎదరా అన్ని వెహికల్ ఎట్టినారో.
రే మనం దొరికేసేవేమనుకున్నాం. పని 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 ఫాస్ట్ గా మనం దొరికేసేలాగున్నాం. వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చేసారంటే మనం అయిపోతాం. కింద 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 కిందకు కిందకు పని. ఇంకేదైతే అయ్యిందిరా, వేల నుంచి మనం ఏదో ఒకలాగా తప్పించుకోవాలి. అంటే ఇక్కడి నుంచి కిందకి జంప్ చేయించేవాలి. ఓకే రెడీ 1 2 3 స్టార్ట్. కార్కి ఏమన్నా అవ్వకుండా ఉంటే చాలు. ఓకే అమ్మయ్యా, మనమైతే బాగానే సేఫ్ గా వచ్చేసాం కిందకి. అరే ఏంట్రా ఈ కంగారులో కారు కూడా సరిగ్గా నడపలేకపోతున్నాను. అటు తిరిగి ఇటు తిరిగి మనం మళ్ళీ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాం. కానీ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక్క పోలీస్ కూడా ఉండడు, ఎందుకంటే మొత్తం అందరూ మన వెనకాతలే వస్తున్నారు కదా. ఓకే నేనైతే జాగ్రత్తగా చాలా దూరం వచ్చేసాను. ఇక్కడి నుంచి కొద్దిగా పోలీసులు ఉండకుండా ఉంటే సరిపోతుంది. అమ్మయ్యా, నాకైతే ప్రస్తుతానికి ఎవరూ కనబడలేదు. వచ్చేస్తున్నారు వెనకతల. ఓరి నాయనో, నేను కాసేపు రిలాక్స్ అవుతుంటే వచ్చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాడు. అబ్బా వీళ్ళు అసలు వదిలిపెట్టేలా లేరే. సించాన్ ఏంట్రా సించాన్ ఎలా తగులుకున్నారు. మనం చెయ్యని తప్పుకి లాస్ సెంటర్స్ వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుందని బాధపడుతుంటే మళ్ళీ ఇందులో వీళ్ళు చేసింగ్లు చేస్తున్నారు. చేసింగ్లు ఇదిగోండి, ఈ రైట్ సైడ్ కూడా చూడండి ఎంతలా బ్యారిగేట్స్ లా పెట్టేసి ఎలా ఉండిపోయారో ప్రతి ఒక్కరు. ఓకే మీరు ఎంత ప్రయత్నించినా సరే నేనైతే మీకు అసలు దొరకను. విజయమామ చూడు ఫాస్ట్ గా, ఇంకా చాలా మంది పోలీసులు ఇక్కడికే వచ్చేస్తున్నారు. మనం ఫాస్ట్ గా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. ఓరి నాయనో, మనం వెలికి దొరికేసేలాగున్నాం. పైన కూడా చూడు హెలికాప్టర్ వేసుకుని అందరూ వచ్చేస్తున్నారు. మామా మనల్ని ఖచ్చితంగా దొరికామంటే చంపేస్తారు వీళ్ళు. ఇంకేదైతే అయ్యిందిరా, నేనైతే మాత్రం ఇంకా తెగించేస్తాను. అయిపోయింది. వేరే దగ్గర నుంచి మనం తప్పించుకోవాలంటే మన దగ్గర ఉన్నది ఒకటే ఒక మార్గం. అయిపోయిందిరా, మనం ఇక్కడ నుండి ఏదో ఒకలా జంప్ చేసి ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళిపోవాలి. అమ్మా ఎయిర్పోర్ట్ దగ్గరికన్నా సరే రీచ్ అయిపోవాలి. ఓకే 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 వెళ్ళం. అరే ఏంట్రా ఇది, ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళిపోతాం అనుకుంటే వచ్చి ఇక్కడే పడ్డామా. సరే ఇప్పటికే ఏం పర్లేదు. ఆల్మోస్ట్ మనం ఎయిర్పోర్ట్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఫాస్ట్ గా మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. అరే వీళ్ళకి ఎంత డ్యామేజ్ అయినా సరే వెహికల్స్ వీళ్ళు ఆగట్లేదు, మన వెనకతలే వస్తున్నారు. చాపర్ నుంచి కూడా చూడరా ఎలా షూట్ చేస్తున్నారో. ఏదో ఒకలాగా ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళిపోయామంటే వాళ్ళ మన వెనకతలు ఖచ్చితంగా రారు. విజయ మామ వాళ్ళు ఎయిర్పోర్ట్ లోకి కూడా వచ్చేస్తున్నారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు, అదిగో పెద్ద పెద్ద ట్రక్కులు వేసుకుని వాళ్ళు ఎయిర్పోర్ట్ లో కూడా వచ్చేస్తున్నారు. ఏదో ఒకలా మనం ఎక్కడి నుంచి తప్పించుకోవాలి, లేదంటే వాళ్ళు అస్సలు వదలరు. అదిగో చాపర్లు వేసుకుని కూడా వచ్చేస్తున్నారు. అబ్బా ఎలాగైనా సరే మనల్ని వాళ్ళు ఈరోజు చంపేసేలాగున్నారు మామ. ఏదో ఒకలా ఎక్కడి నుంచి తప్పించుకోవాలి. నాకైతే ఎక్కడి నుంచి బయటపడతామని అస్సలు నమ్మకం లేదు. గాయస్ మీరన్నా సరే నమ్ముతున్నారా మేము ఎక్కడి నుంచి బయటపడతామనేసి? ఏదో ఒకటి చెప్పండి. నువ్వేం కంగారు పడక, ఎక్కడి నుంచి బయట పడేసే బాధ్యత నాది. ఓకే ఇక్కడైతే మాత్రం ఒక ఫ్లైట్ ఉంది. రేస్ ఇంచన్ ట్రవర్ వచ్చి ఫాస్ట్ గా మీరైతే మాత్రం ఫ్లైట్ ఎక్కండి. ఎలాగైనా సరే మనం ఎక్కడి నుంచి తప్పించుకోవాలి. రండి ఓపెన్ అవ్వు. ఓకే వాళ్ళైతే కనుక నా మీద షూటింగ్ చేస్తున్నారు. ఓకే నేనైతే కనుక ఫ్లైట్ అయితే ఎక్కేసాను. రండి వచ్చి మీరు కూడా ఫాస్ట్ గా ఎక్కండి. అమ్మయ్యా నేనైతే బ్యాక్ ఫార్వర్డ్ చేస్తున్నాను. సించాన్ ఎక్కేశారు కదా మీరిద్దరు. ఎక్కేసాను మామ, ఫాస్ట్ గా పోనీ. వాళ్ళు మన మీద షూటింగ్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ ఫైరింగ్ చేశారంటే ఖచ్చితంగా ఈ ఫ్లైట్ కూడా బ్లాస్ట్ అయిపోతుంది. ఓకే ఫాస్ట్ గా టేక్ ఆఫ్ చేయి. మనం ఎక్కడ నుండి ఎంత బేగా టేక్ ఆఫ్ చేస్తామో అంత బేగా మనం సేఫ్ అవుతాం. ఓకే నేనైతే టేక్ ఆఫ్ చేసేసాను. అమ్మయ్యా ఇప్పుడు కొద్దిగా మనకి న్యూసెన్స్ అయితే కనుక తగ్గింది. కింద నుంచి ఇంకా పైనుంచి ఏమైనా చాపర్లు వేసుకుని వస్తున్నారంటావా? అమ్మా వాళ్ళు కూడా మన వెనకతలు రాలేకపోతున్నారు. మనమైతే చాలా ఫాస్ట్ గా ట్రావెల్ చేస్తున్నాం కదా. ఓకే గాయస్ ఫైనల్ గా మనమైతే ఈ పెద్ద గండం నుంచి అయితే గనక బయటపడ్డాం. చూసారు కదా అసలు ఎంత అలా మనల్ని తరివారో. కానీ మీరే చెప్పండి కింద, అసలు మన తప్పు ఉందంటారా లేదంటారా? వాడు చేసిన తప్పు వల్ల ఈరోజు మనం ఈ కంట్రీ వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. గాయస్ మిమ్మల్ని వేరే కంట్రీకి వెళ్ళిన తర్వాత కలుస్తాను. నాకైతే మాట్లాడే ఓపిక అస్సలు లేదు. ఓకే గాయస్ ఈరోజు వీడియో అయితే మాత్రం ఇంతే. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి.